మద్యం కేసులో సిట్ చేతికి మరో కీలక వీడియో లభ్యమైంది. నిందితుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోని గుర్తించారు సిట్ అధికారులు. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడుకి చెందిన ఫోన్లో ఈ వీడియో లభ్యమైనట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు. ఈ కేసులో వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చింది సిట్. మద్యం కేసులో సిట్ చేతికి మరో కీలక వీడియో లభ్యమైంది. నిందితుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోని గుర్తించారు సిట్ అధికారులు. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడుకు చెందిన ఫోన్లో ఈ వీడియో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే వెంకటేష్ అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ కేసులో వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చింది సిట్. మన స్క్రీన్ మీద చూస్తున్న మద్యం కేసులో సిట్ చేతికి మరొక కీలక వీడియో లభ్యమైనట్లుగా తెలుస్తుంది. నిందితుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోని గుర్తించారు సిట్ అధికారులు. ప్రస్తుతం మనం చూస్తున్న వీడియో అదే. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడుకి చెందిన ఫోన్లో ఈ వీడియో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు. ఈ కేసులో వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చింది సిట్. ప్రస్తుతం ఆ డబ్బు విలువ ఎంత అనేది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. సిట్ అధికారులు దాని మీద కీలక విచారణ చేయాల్సి ఉంది అని తెలుస్తోంది. ఇంకా దీనికి సంబంధించి ఇది ఓన్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బు మాత్రమేనా, మరి ఏ ఇతర కారణాల వల్ల ఈ డబ్బు ఇక్కడికి చేరుకుందా అనే దాని మీద సిట్ అధికారులు ఇంకా విచారణ చేయాల్సి ఉంది. మనం స్క్రీన్ మీద చూస్తున్నాము 30 జూలై 2025న ఒక వీడియో మనకి బయటకు వచ్చింది. ఆ వీడియోలో 11 కోట్లకు సంబంధించిన లిక్కర్ స్కామ్ కి సంబంధించిన డబ్బుని బయట పెట్టారు సిట్ అధికారులు. ప్రస్తుతం మనం సెకండ్ వీడియోలో చూడొచ్చు. మద్యం కేసులో సిట్ చేతికి మరొక కీలక వీడియో లభ్యమైందన్నట్లుగా తెలుస్తోంది. ఇటు నిందితుడు వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలతో ఉన్న వీడియోని మనం ఇప్పుడు చూస్తున్నాం. ఈ వీడియోలో వెంకటేష్ నాయుడు డబ్బులు లెక్కిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. వెంకటేష్ నాయుడుకు చెందిన ఫోన్లో ఈ వీడియో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. లిక్కర్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు వెంకటేష్ నాయుడు. ఈ కేసులో వెంకటేష్ నాయుడిని A34 గా చేర్చింది సిట్. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, మద్యం కేసులో సిట్ చేతికి మరొక కీలక వీడియో లభ్యమైనట్లుగా తెలుస్తోంది. ఆ వీడియోకి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా బయటకు వచ్చాయా? అప్డేట్స్ ఏంటి? లిక్కర్ స్కామ్ కేసులో రోజుకో ట్విస్ట్ తెరపైకి వస్తుంది. ఈ కేసులో ఇప్పటి వరకు 11 కోట్ల రూపాయలను సిట్ సీజ్ చేసింది. అయితే ఆ వ్యవహారానికి సంబంధించినటువంటి వివాదం చల్లారక ముందే అనూహ్యంగా ఈ కేసులో A34 గా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడుకి సంబంధించినటువంటి వీడియో వెలుగులో రావడం సంచలనం రేకెత్తిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలు కూడా ఈ అంశం హాట్ టాపిక్ గా మారింది. నోట్ల కట్లతో ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు వీడియో ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఆయన A34 గా ఉన్నాడు. ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. వెంకటేష్ నాయుడు ఇటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని, వెంకటేష్ నాయుడిని ఇద్దరిని కూడా జూన్ 18వ తేదీన అదుపులో తీసుకున్నారు. వారిని రిమాండ్ కి తరలించారు. అయితే ఒకవైపు 11 కోట్లకి సంబంధించిన సీజు గత నెల 30వ తేదీన జరగ్గా అనూహ్యంగా ఈ వీడియో వెలుగులో రావడం సంచలనం రేకెత్తిస్తోంది. లిక్కర్ స్కామ్ కి సంబంధించి 3,500 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని సిట్ ఇప్పటికే తన ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ లో పేర్కొనగా అనూహ్యంగా నోట్ల కట్లకు సంబంధించిన వీడియో వెలుగులో రావడం, 11 కోట్ల రూపాయలు సిట్ సీజ్ చేయడం మాత్రం ప్రస్తుతం ఆసక్తికరంగా అయితే మారింది. రైట్, థ్యాంక్ యూ వసంత్.